కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామం వద్ద మానేరువాగు చెక్డ్యాం దెబ్బతిన్న ఘటనపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం పరిశీలించారు. ఘటన సహజ కారణాల వల్ల జరిగిందా లేదా, ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయబడిందా అనే కోణంలో సమగ్ర విచారణ ప్రారంభించారు. ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ అధికారులు నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు. నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పరిశీలనలో పోలీసు అధికారులు, నీటిపారుదల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ స్టోరేజ్ సఫిషియెంట్ ఉంది సార్. ఒక్క డ్రాప్ కూడా బయటకు పోలేదు. పోతే ఇక్కడ ఇది మొత్తం రైతులు ఇది చుట్టూ తిరుక్కుంటుంటారు సార్. ఎందుకంటే అది బ్లాస్ట్ చేయాలి కూడా. ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ నాటు తూటాలు ఉంటాయి. ఆ నాటు తూటాలతోటి వెలిస్తే సౌండే రాదు. ఇది పేల్చాలని ప్రయత్నం చేయలేదు సార్. అది జస్ట్ డ్యామేజ్ అయితే వాటర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి టీం వచ్చింది సార్, అది వెరిఫై చేద్దాం. వెరిఫై అయిన తర్వాత ఒకటే సార్, 100% మా చుట్టుపక్కల గ్రామాల పక్షాన మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా దొరకబట్టాలి. ఎందుకంటే అంతర్జాతీయ ఉగ్రవాదులను దొరకబట్టేటువంటి నిఘా సంస్థలు ఉన్నాయి సార్. ఈ చిన్నది పెద్ద దొరకబట్టడం మీకు లెక్క కాదు. అదే నేను చెప్తున్నా సార్. 100% అంటున్నారు, ఇది ఎంక్వైరీ తర్వాత ఉంటుంది సార్. ఇట్లా తర్వాత స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ వెళ్తాయి, ఇట్లా డ్యామేజ్ వస్తే ఎంక్వైరీ రిపోర్ట్లో దాన్ని ఏం చేయాలి? దీనివల్ల కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇది చాలా మీడియాలో కూడా వచ్చింది, ఈ ఇస్కా మాఫియా వాళ్ళు చేస్తున్నారు ఇట్లా అండ్ వాళ్ళకి లాభం ఉంటాయి, అది కూడా వెరిఫై చేస్తాము. బట్ వితౌట్ వెరిఫికేషన్ ఇది ఇట్లా చెప్పడం 100% కన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే సార్, నేను సర్పంచ్ గ్రౌండ్ లెవెల్ వాటర్ పోతే బావులకెళ్ళి నైట్ 12 o'clock వరకు పడుకొని లిఫ్ట్ చేసి వాటర్ కొంచెం వేసారు. వాటర్ ఇష్యూ తెలుసు, మాఫియా వచ్చేది ఇరిగేషన్ కోసం ఉంది, ఇది రైతులకు నుకసాన్ అయింది, ఇది తెలుసు నాకు. అవును సార్. బట్ కరెక్ట్ రీజన్ తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఆల్రెడీ టైం పట్టినా మంచిదే, కానీ అప్పటి వరకు ఉండాలి, పేషెంట్ గా ఉండాలి. ఓకే
Sai.